హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నేను చపాతీ చేస్తున్నా అండి, కొంచెం హెల్తీ వర్షన్లో. ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నా అండి, చిన్న అల్లం ముక్కలు 2. ఇవన్నీ ఇందులో కచ్చాపచ్చాగా దంచేస్తానండి. కొంచెం పుదీనా తరుముకున్నానండి, ఒక క్యారెట్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఈ పిండిని కొంచెం సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా దంచుకొని వేసేసుకోవాలి. మొత్తం కలుపుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా వాటర్తో కడుగుతాము, కొంచెం వాటర్ ఉంటుంది. క్యారెట్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం సాఫ్ట్గా. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. కాసేపు నానబెట్టుకోవాలండి, ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టుకొని చేసేసుకుందాం. పిండి నానిందండి, 1/2 అవర్ అయింది. చపాతీ చేసేసుకుందాం. పెనం పెట్టేసుకున్నానండి, స్టవ్ వెలిగించేసి చపాతీ చేసేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా పలుచగా పాముకోవాలి. ప్యాన్ వేడెక్కింది, వేసేసుకుందాం. కొంచెం కాలాక ఇలా తిప్పుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇదే విధంగా ఈ పిండి మొత్తం చేసేసుకుంటానండి. ఇదిగోండి, చపాతీ ఈ విధంగా రెడీ చేసుకున్నాను. దీనికి కాంబినేషన్ వచ్చేసి టమాటా ఉల్లిపాయ చట్నీ అండి. టమాటో ఉల్లిపాయ చట్నీ వీడియో తీయలేదండి, ఈసారి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ విధంగా పూరీలు కూడా చేసుకోవచ్చండి. ఇదే విధంగా చేసి పిండి కొంచెం గట్టిగా కలుపుకొని నూనెలో వేయించుకోవాలండి. చాలా బాగుంటాయండి, టేస్ట్ చాలా మెత్తగా కూడా ఉన్నాయి. మీరు చట్నీతో కూడా తినొచ్చు, ఏదన్నా కర్రీస్ కూడా పెట్టుకొని తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉందండి, బాగుంది. ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.